జనతా పార్టీ ఈరోజు భారతీయ జనతా పార్టీ జిల్లా కార్యాలయంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి వర్ధంతిని నిర్వహించుకుంటున్నాం. భారతీయ జనతా పార్టీ యొక్క 6 ఏవైతే పండుగలు ఉన్నాయో పండుగలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి వర్ధంతి కూడా ఒకటి. మేము ఎప్పుడు కూడా జై భీమ్ అని నినాదిస్తాం, మేము ఎప్పుడు కూడా జై శ్రీరామ్ అని నినాదిస్తాం. ఎందుకు నినాదిస్తాం అంటే జై భీమ్ అంటే జ్ఞానాన్ని, అలాగే జై శ్రీరామ్ అని ఎందుకు నినాదిస్తామంటే అది మా విశ్వాసం అనే విషయాన్ని తెలియజేస్తా ఉన్నాం. జై భీమ్ ఎప్పుడు కూడా మా సంకల్పం ఉంటుంది, జై శ్రీరామ్ ఎప్పుడు కూడా మా విశ్వాసం ఉంటుంది అనే విషయాన్ని తెలియజేస్తూ ఈరోజు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క 69వ వర్ధంతికి వీచేసినటువంటి ధన్పాల్ సూర్యనారాయణ గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటాము. ఈరోజు మహనీయుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి 68వ వర్ధంతి సందర్భంగా భారతీయ జనతా పార్టీ జిల్లా అర్బన్ శాఖ తరఫు నుండి వారికి ఘనమైన నివాళులు అర్పిస్తూ ఏదైతే ప్రపంచంలోనే అతిపెద్ద రాజ్యాంగాన్ని రచించిన బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఆ రాజ్యాంగంలో పొందుపరిచిన విధంగా ఈరోజు నేను ఎమ్మెల్యేగా కానీ ఈరోజు కేంద్ర ప్రభుత్వంలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం పరిపాలిస్తున్నారంటే ఆ రాజ్యాంగంలో కల్పించిన అవకాశాన్ని ఈరోజు మేము అందరం కూడా ఇక్కడ ఈ విధంగా మేము పిలవడం జరిగింది. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఒక జాతి నాయకుడు కాదు, ఆయన ప్రపంచ దేశాలతోటి పొగడబడుతున్న మహనీయుడు. అందుకు మనం భారతీయులమై ఉండి అందరం కూడా గర్వించేదగ్గ విషయం. ఆయన ఏదైతే సమానం అనేది ఆ రాజ్యాంగంలో రచించిండో దానికి అనుగుణంగా భారతీయ జనతా పార్టీ అప్పటి అటల్ బిహారీ వాజ్పేయి గారి ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు అబ్దుల్ కలాం గారు దేశ రాష్ట్రపతిగా, ఆ తర్వాత నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో రామ్నాథ్ కోవింద్ గారు మాజీ రాష్ట్రపతిగా, ఇప్పుడు ఒక గిరిజన మహిళ ముర్మురు గారు ఉన్నారంటే అది అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగ స్ఫూర్తి. దానికి అనుగుణంగా ఎప్పుడు కూడా భారతీయ జనతా పార్టీ ఆ పరిపాలన సాగిస్తూ ఉంటుంది. ఆయన ఆశయాలకు అనుగుణంగా ఈనాటి యువత ముందుకు సాగాలని, వారి ఆశయాలను స్ఫూర్తిగా తీసుకొని మనమందరం తమ తమ జీవితాల్లో దేశభక్తిని, దేశ అభివృద్ధికి తోడ్పడాలని కోరుకుంటూ మరొక్కసారి ఆయన వర్ధంతి సందర్భంగా ఘనమైన నివాళులు అర్పిస్తూ భారత్ మాతా కీ జై.